హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో కాకతీయుల గురించి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇండియన్ హిస్టరీలో మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర ఇలా ఉన్నాయి కదండి. అందులో ప్రత్యేకంగా కాకతీయులు, పల్లవులు, పాండ్యులు ఇలాంటివి మెన్షన్ చేయలేదు. కానీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటే అన్నీ వస్తాయి కదండి, ఒకసారి చూసుకుంటే బెటరు. అందుకనే ఈ వీడియోలు నేను రూపొందించడం జరుగుతుంది. దయచేసి ఎవరు అన్యథా భావించకండి. సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేయకపోయినా సరే మధ్యయుగ భారతదేశ చరిత్ర, దక్షిణ భారతదేశంలో రాజ్యాలు, రాజులు అన్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయండి. కాకతీయులు కానీ, పాండ్యులు కానీ ఇవన్నీ వస్తాయి. అందుకని చెప్పి అదిగాక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో బ్లూ ప్రింట్ ప్రకారం వీటన్నిటి మీద బిట్స్ అడిగిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఇవి టచ్ చేయటం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ అయితే కాకతీయులు. కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? ప్రోలరాజు 1, బేతరాజు 1, రుద్రదేవుడు, గణపతి దేవుడు. ఆన్సరు ప్రోలరాజు 1. కాకతీయుల తొలి రాజధాని ఏమిటి? ఏ హన్మకొండ, బి వరంగల్, సి పాలంపేట, డి ఒరుగు. ఆన్సరు ఏ హనుమకొండ. వరంగల్ను రాజధానిగా మార్చిన రాజు ఎవరు? ప్రోలరాజు 2, రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. ఆన్సరు రుద్రదేవుడు. కాకతీయుల స్వతంత్రులుగా ప్రకటించిన రాజు ఎవరు? కాకతీయులను స్వతంత్రులుగా ప్రకటించిన రాజు ఎవరు? బేదరాజు 2, ప్రోలరాజు 2, రుద్రదేవుడు, మహాదేవుడు. ఆన్సరు రుద్రదేవుడు. గణపతి దేవుని కుమార్తె ఎవరు? రుద్రమదేవి, సోమదేవి, లక్ష్మీదేవి, నాగమదేవి. ఆన్సరు రుద్రమదేవి. రుద్రమదేవి ఎవరి కుమార్తె? గణపతి దేవుని కుమార్తె. కాకతీయుల ప్రసిద్ధ మహిళా పాలకులారు ఎవరు? రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు ఎవరి కుమారుడు? రుద్రమదేవి కుమారుడు. కాకతీయులలో చివరి రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. కాకతీయులపై దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. కాకతీయుల కాలంలో భూమి పన్నును ఏమని పిలిచేవారు? శిస్తు, ఖరాజ్, జిజ్యా, సుంకం. ఆన్సరు ఖరాజ్ అని పిలిచేవారు. నాయకర వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు ఎవరు? రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, ప్రోలరాజు. ఆన్సరు గణపతి దేవుడు. నాయకర వ్యవస్థ అంటే ఏమిటి? నాయకర వ్యవస్థ అంటే ఏమిటి? పన్ను విధానం, భూమి పంపిణీ విధానం, సైనిక సేవల కోసం భూమి ఇవ్వడం, మతపరమైన విధానం. ఆన్సరు సైనిక సేవల కోసం భూమిని ఇవ్వడం. రామప్ప ఆలయం ఎక్కడ ఉంది? వరంగల్, హన్మకొండ, పాలంపేట, కరీంనగర్. ఆన్సరు పాలంపేట. రామప్ప ఆలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ఆన్సరు గణపతి దేవుడు. 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? వరంగల్, హన్మకొండ, పాలంపేట, నల్గొండ. ఆన్సరు హనుమకొండ. కాకతీయుల ప్రధాన మతం ఏమిటి? జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం. ఆన్సరు శైవం. కాకతీయులు ఎక్కువగా ఏ భాషను ప్రోత్సహించారు? సంస్కృతం, తెలుగు, హిందీ, తమిళం. ఆన్సరు తెలుగును ప్రోత్సహించారు కాకతీయులు. ప్రసిద్ధ కాకతీయ శిల్పం ఏమిటి? గోల్కొండ కోట, చార్మినారు, రామప్ప దేవాలయం, హంపి. ఆన్సరు రామప్ప దేవాలయం. కాకతీయుల చిహ్నం ఏమిటి? సింహం, ఏనుగు, గరుడ, నంది. ఆన్సరు ఏంటండి? నంది. 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? వరంగల్, హనుమకొండ, పాలంపేట, కరీంనగర్. ఆన్సరు హనుమకొండలో ఉంది. 1000 స్తంభాల గుడిని నిర్మించిన రాజు ఎవరు? గణపతి దేవుడు, రుద్రమదేవి, రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు. ఆన్సరు రుద్రదేవుడు. రామప్ప దేవాలయం ఏ నది సమీపంలో ఉంది? కృష్ణా, గోదావరి, మానేరు, ములవాగు. ఆన్సరు ములవాగు. కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ చెరువు ఏది? హుస్సేన్ సాగర్, పాకాల చెరువు, గండిపేట, పులిచింతల. ఆన్సరు పాకాల చెరువు. మోతుపల్లి ఎందుకు ప్రసిద్ధి చెందింది? వ్యవసాయం, వాణిజ్యం, ఆలయం, కోట. ఆన్సరు వాణిజ్యం, పోర్ట్ అనమాట అది. కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి ఏమిటి? వాణిజ్యం, వ్యవసాయం, శిల్పకళ, వేట. ఆన్సరు వ్యవసాయం. కాకతీయుల నీటిపారుదల విధానం దేనిపై ఆధారపడి ఉంది? నదులు, కాలువలు, చెరువులు, బావులు. ఆన్సర్ చెరువులు. నాయకర వ్యవస్థలో నాయకులకు ఏమి ఇస్తారు? నగదు, భూమి, బంగారం, పన్ను మినహాయింపు. ఆన్సర్ భూమి ఇస్తారు. కాకతీయుల కాలంలో గ్రామ పాలనలో ప్రధాన అధికారి ఎవరు? మంత్రి, నాయకుడు, గ్రామాధికారి, సేనాని. ఆన్సరు గ్రామాధికారి. కాకతీయుల కాలంలో సైన్యం ఎలా ఉండేది? బలహీనంగా, చిన్నగా, బలంగా, అవసరం లేదు. ఆన్సరు బలంగా. కాకతీయుల కాలంలో ఏ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? బౌద్ధం, జైనం, శైవం, ఇస్లాం. ఆన్సరు శైవం.
కాకతీయులు ఏ కళను ఎక్కువగా అభివృద్ధి చేశారు? చిత్రకళ, శిల్పకళ, సంగీతం, నాటకం. ఆన్సరు శిల్పకళ. కాకతీయుల కాలంలో వాణిజ్యం ఎలా ఉండేది? తగ్గింది, లేదు, అభివృద్ధి చెందింది, పరిమితం. ఆన్సరు అభివృద్ధి చెందింది. ప్రతాపరుద్రుడు ఏ సంవత్సరంలో ఓడిపోయాడు? 1200, 1250, 1323, 1400. ఆన్సరు 1323. కాకతీయుల పతనానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రకృతి వైపరీత్యం, అంతర్గత కలహాలు, ఢిల్లీ సుల్తాన్ దాడులు, వ్యాధులు. ఆన్సరు ఢిల్లీ సుల్తాన్ దాడులు. కాకతీయుల కాలంలో భూమి పన్నును ఎవరు వసూలు చేసేవారు? రాజు, నాయకులు, గ్రామాధికారి, సైన్యం. ఆన్సర్ నాయకులు. రుద్రమదేవి పరిపాలనలో ముఖ్య లక్షణం ఏమిటి? బలహీన పాలన, శాంతి మరియు అభివృద్ధి, యుద్ధాలు మాత్రమే, వాణిజ్యం లేదు. ఆన్సరు శాంతి మరియు అభివృద్ధి. కాకతీయుల కాలంలో మహిళలకు స్థానం ఎలా ఉంది? మంచి స్థానం ఉంది. కాకతీయుల శిల్పకళలో ప్రధాన లక్షణం ఏమిటి? సాదాసీదా, అలంకరణ ఎక్కువ, రంగులు మాత్రమే, మట్టి మాత్రమే. ఆన్సరు అలంకరణ ఎక్కువ. వరంగల్ కోటను ఎవరు అభివృద్ధి చేశారు? రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యం ఎక్కడి నుంచి జరిగింది? ముంబై, మోతుపల్లి, చెన్నై, విశాఖపట్నం. ఆన్సరు మోతుపల్లి. కాకతీయుల కాలంలో ప్రధాన పంట ఏమిటి? గోధుమ, వరి, జొన్న, పత్తి. ఆన్సరు వరి. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఎందుకు చేశారు? వినోదం, నీటిపారుదల, యుద్ధం, వాణిజ్యం. ఆన్సరు నీటిపారుదల. కాకతీయుల కాలంలో శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? హిందీ, తెలుగు, తమిళం, ఉర్దూ. ఆన్సరు తెలుగు. కాకతీయుల కాలంలో సైన్యంలో ఏవి ఉండేవి? కేవలం పాత సైన్యం, గుర్రము, ఏనుగులు, గుర్రాలు, గుర్రపు స్వారీ, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. కాకతీయుల కాలంలో ఆర్థిక వ్యవస్థకు ఆధారం ఏమిటి? వాణిజ్యం, వ్యవసాయం, పన్నులు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. కాకతీయుల కాలంలో ఆలయాలు ఎందుకు ముఖ్యమైనవి? పూజ కోసం, ఆర్థిక సామాజిక కేంద్రాలు, యుద్ధం కోసం, వినోదం కోసం. ఆన్సరు ఆర్థిక మరియు సామాజిక కేంద్రాలు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయం ఏది? మోటుపల్లి నౌకాశ్రయము. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు ఏ ప్రయోజనానికి ఉపయోగపడ్డాయి? వ్యవసాయానికి. కాకతీయుల వారసత్వం ఏమిటి? కోటలు మాత్రమే, ఆలయాలు మాత్రమే, చెరువులు, సంస్కృతి, కళలు, యుద్ధాలు మాత్రమే. ఆన్సర్ చెరువులు, సంస్కృతి మరియు కళలు. కాకతీయుల కాలంలో మోటుపల్లి పోర్టును సందర్శించిన విదేశీ ప్రయాణికుడు ఎవరు? ఇబాన్ బతూతా, ఫాహియాన్, హ్యుయన్సాంగ్, మార్కో పోలో. ఆన్సర్ మార్కో పోలో. మార్కో పోలో కాకతీయుల కాలంలో ఏ ప్రాంతాన్ని సందర్శించాడు? మోటుపల్లి. కాకతీయుల కాలంలో ప్రముఖ సంస్కృత రచన ఏమిటి? క్రీడాభిరామం. క్రీడాభిరామం రచించింది ఎవరు? గౌరీనాథుడు, వినుకొండ వల్లభుడు, పోతన, అన్నమయ్య. ఆన్సర్ వినుకొండ వల్లభుడు. కాకతీయుల శాసనాల్లో ఎక్కువగా ఉపయోగించిన భాష ఏది? సంస్కృతం, తెలుగు, ప్రాకృతం, హిందీ. ఆన్సర్ తెలుగు. కాకతీయుల కాలంలో ముఖ్యమైన శాసనం ఏది? హంపి, వరంగల్, హనుమకొండ, మధుర. ఆన్సర్ హనుమకొండ శాసనం. గణపతి దేవుడి శాసనాలు ప్రధానంగా ఏమి సూచిస్తాయి? యుద్ధాలు, భూమి దానం మరియు పరిపాలన, మత మార్పులు, విదేశీ వాణిజ్యం. ఆన్సర్ భూమి దానం మరియు పరిపాలనను సూచిస్తాయి. రుద్రమదేవి శాసనాల్లో ముఖ్యంగా ఏమి కనిపిస్తుంది? పన్నుల పెంపు, మహిళా పాలనా స్థిరత్వం, మత మార్పులు, విదేశీ దాడులు మాత్రమే. ఆన్సరు మహిళా పాలనా స్థిరత్వం. కాకతీయుల భూమి పన్ను సాధారణంగా ఎంత శాతం ఉండేది? 1/3 ఉండేది. కాకతీయుల చెరువులు ప్రధాన ఉద్దేశం ఏమిటి? వినోదం, యుద్ధం, నీటిపారుదల, పూజ. ఆన్సర్ నీటిపారుదల. కాకతీయుల చెరువులు ఎంతకాలం నీటిని నిల్వ చేయగలవు? సంవత్సరం పొడవునా. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన చెరువు నిర్మాణాన్ని ఎవరు ప్రోత్సహించారు? గణపతి దేవుడు ప్రోత్సహించాడు. కాకతీయుల కాలంలో నీటి నిర్వహణ వ్యవస్థను ఏమని పిలుస్తారు? ట్యాంక్ వ్యవస్థ. మార్కో పోలో కాకతీయుల గురించి ఏమి చెప్పాడు? పేదరాజ్యం, సంపన్న వాణిజ్య కేంద్రం, చిన్న గ్రామం, యుద్ధ ప్రాంతం మాత్రమే. ఆన్సర్ సంపన్న వాణిజ్య కేంద్రం అని చెప్పాడు. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యం ప్రధానంగా ఎక్కడి నుంచి జరిగింది? మోటుపల్లి నుంచి జరిగింది. కాకతీయుల కాలంలో భూమి పన్ను వసూలు చేసే విధానం ఏమిటి? శిస్తు వ్యవస్థ, స్థిర పన్ను, జిజ్యా వ్యవస్థ, ఉచిత వ్యవస్థ. ఆన్సరు శిస్తు వ్యవస్థ. కాకతీయుల కాలంలో భూమి పన్ను వసూలు చేసిన ప్రధాన కారణం ఏమిటి? రాజు ఖర్చులు, సైన్యం నిర్వహణ, చెరువుల నిర్మాణం, పైవన్నీ. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణానికి ఉపయోగించిన ప్రధాన వనరు ఏమిటి? బంగారము, ప్రజల శ్రమ, విదేశీ సహాయం, లోహం. ఆన్సర్ ప్రజల శ్రమ. కాకతీయుల శాసనాల్లో ఎక్కువగా కనిపించే విషయం ఏమిటి? భూమి దానాలు. కాకతీయుల కాలంలో చెరువులు వ్యవస్థ ముఖ్యంగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? చెరువులు ఎక్కడ తవ్వించారు కాకతీయులు ఎక్కువగా అంటే తెలంగాణ ప్రాంతంలో
తవ్వించారు. కాకతీయుల కాలంలో పన్ను వ్యవస్థ ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంది? భూమి మీద ఆధారపడి ఉంది. కాకతీయుల కాలంలో నీటి నిల్వకు ఉపయోగించిన నిర్మాణం ఏమిటి? కోట, చెరువు, దేవాలయము, గోడ. ఆన్సర్ చెరువు. కాకతీయుల కాలంలో పన్ను వసూలు చేసిన అధికారులు ఎవరు? సైనికులు, నాయకులు, పూజారులు, వ్యాపారులు. ఆన్సరు నాయకులు. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యం వల్ల ఏమి అభివృద్ధి చెందింది? విదేశీ వాణిజ్యం వల్ల ఏమి అభివృద్ధి చెందింది? వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, మతము, సైన్యం మాత్రమే. ఆన్సరు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. కాకతీయుల శాసనాలు ఎక్కువగా ఎక్కడ లభించాయి? గుహల్లో, దేవాలయాల్లో, కోటల్లో, నదుల్లో. కాకతీయుల శాసనాలు ఎక్కువగా ఎక్కడ లభించాయంటే దేవాలయాల్లో లభించాయంట. కాకతీయులు మొదటగా చాళుక్యుల కింద సామంతులుగా ఉన్నప్పుడు వారి రాజ్యం ఎవరి ఆధీనంలో ఉంది? చోళులు, పశ్చిమ చాళుక్యులు, పాండ్యులు, ఢిల్లీ సుల్తానులు. ఆన్సరు పశ్చిమ చాళుక్యులు. అంటే వీళ్ళు పశ్చిమ చాళుక్యులకి సామంతులు అన్నమాట కాకతీయులు అనేవాళ్ళు. కాకతీయులలో స్వతంత్ర రాజ్యంగా ఎదిగిన రాజు ఎవరు అంటే బేతరాజు. 1 రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. ఆన్సరు రుద్రదేవుడు. రుద్రదేవుడు ఏ ప్రాంతాన్ని జయించి స్వతంత్రతను ప్రకటించాడు? తెలంగాణ ప్రాంతాన్ని జయించి స్వతంత్రతను ప్రకటించాడు. గణపతి దేవుడు ప్రధానంగా ఎవరి నుండి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు? చోళులు, యాదవులు మరియు కాకతీయ ప్రతిపక్షాలు, మొఘలులు, రాజపుత్రులు. ఆన్సర్ యాదవులు మరియు కాకతీయ ప్రతిపక్షాలు. కాకతీయుల కాలంలో ఉత్తర భారత దాడులను ఎదుర్కొన్న రాజు ఎవరు? రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, బేతరాజు. ఆన్సరు ప్రతాపరుద్రుడు. కాకతీయులను మొదటగా బలహీనపరిచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. కాకతీయులపై అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసిన సేనాని ఎవరు? మాలిక్ కాఫర్ దాడి చేసినప్పుడు కాకతీయులలో రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడు ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు? చాళుక్యులు, చోళులు, పాండ్యులు, మొఘలులు. ఆన్సరు చాళుక్యులు. కాకతీయుల విస్తరణలో అత్యధికంగా సహకరించిన రాజు ఎవరు? బేతరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. ఆన్సరు గణపతి దేవుడు. గణపతి దేవుడు ఏ ప్రాంతాలపై అధికారం సాధించాడు? కేరళ, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్లస్ తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్. ఆన్సరు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్లస్ తెలంగాణ. రుద్రమదేవి ఏ శత్రువులను ఎదుర్కొన్నది? చోళులు, యాదవులు మరియు పాండ్యులు, మొఘలులు, గ్రీకులు. ఆన్సరు యాదవులు మరియు పాండ్యులను ఎదుర్కొన్నది. ప్రతాపరుద్రుడు చివరిగా ఎవరితో ఓడిపోయాడు? ఢిల్లీ సుల్తానేట్తో. కాకతీయులు మొదట ఎవరి సామంతులుగా ఉన్నారు? పశ్చిమ చాళుక్యులకి. కాకతీయులు స్వతంత్రంగా మారడానికి కారణం ఏమిటి? ఆర్థిక బలం, సైనిక విజయాలు, విదేశీ సహాయం, మత మార్పు. ఆన్సరు సైనిక విజయాలు. రుద్రదేవుడు ఎలాంటి యుద్ధాల ద్వారా గుర్తింపు పొందాడు? సముద్ర యుద్ధాలు, దక్షిణ భారత యుద్ధాలు, ఉత్తర భారత యుద్ధాలు, మత యుద్ధాలు. ఆన్సరు దక్షిణ భారత యుద్ధాలు. గణపతి దేవుడి కాలంలో కాకతీయులు ఎలాంటి రాజ్యంగా మారారు? చిన్న రాజ్యం, ప్రాంతీయ శక్తి, సామ్రాజ్యం, విదేశీ రాజ్యం. ఆన్సరు సామ్రాజ్యంగా మారారు. రుద్రమదేవి పాలనలో ప్రధాన లక్షణం ఏమిటి? యుద్ధాల విస్తరణ, రక్షణాత్మక పాలన, విదేశీ దాడులు మాత్రమే, వాణిజ్యం తగ్గటం. ఆన్సరు రక్షణాత్మక పాలన. ప్రతాపరుద్రుడి కాలంలో ప్రధాన శత్రువు ఎవరు? చోళులు, ఢిల్లీ సుల్తానులు, పాండ్యులు, చాళుక్యులు. ఆన్సరు ఢిల్లీ సుల్తానులు. కాకతీయులు చివరగా ఎక్కడ ఓడిపోయారు? హంపి, వరంగల్, ఢిల్లీ, మధుర. ఆన్సరు వరంగల్. కాకతీయులు దక్షిణ భారతదేశంలో ఎవరి నుండి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు? చోళులు మరియు పాండ్యులు, మొఘలులు, బ్రిటిషు, గ్రీకులు. ఆన్సర్ చోళులు మరియు పాండ్యులు. రుద్రదేవుడు ఎవరి ఆధిపత్యాన్ని ముగించాడు? చాళుక్యులు, చోళులు, మొఘలులు, మరాఠాలు. ఆన్సరు చాళుక్యులు. గణపతి దేవుడు ప్రధానంగా ఏ రకమైన యుద్ధాలు చేశాడు? రక్షణాత్మక, విస్తరణాత్మక, సముద్ర యుద్ధాలు, మత యుద్ధాలు. విస్తరణాత్మక యుద్ధాలు. కాకతీయుల సైన్యం ఏ కారణంగా బలంగా ఉండేది? విదేశీ సహాయం, ఏనుగులు, గుర్రాలు, తుపాకులు, టెక్నాలజీ. ఆన్సరు ఏనుగులు మరియు గుర్రాలు. కాకతీయుల పతనానికి తక్షణ కారణం ఏమిటి? అంతర్గత కలహాలు, మాలిక్ కాఫర్ దాడులు, ప్రకృతి విపత్తులు, వ్యాధులు. ఆన్సరు మాలిక్ కాఫర్ దాడులు. ఎన్ని వాక్యాలను పరిశీలించండి. చోళులు బలమైన నౌకాదళాన్ని కలిగి ఉన్నారు. పాండ్యులు ప్రధానంగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు. కాకతీయులు చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. వీటిలో సరి అయినవి ఏవి అన్నాడు.
చోళులకు బలమైన నౌకాదళం ఉంది. పాండ్యులు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు. కాకతీయులకు చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందులో చోళులకి నౌకాదళం ఉంది, కరెక్టే. పాండ్యులు దక్షిణ భారతదేశాన్ని, అది దక్షిణ తమిళ ప్రాంతాన్ని పరిపాలించారు కానీ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించలేదు. ఇది రెండోది తప్పు. 1, 3 కరెక్ట్. 1, 3 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ బి. తర్వాత కాకతీయులు మొదట చాళుక్యులు సామంతులు. చాళుక్యులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. చోళులు రాజస్థాన్ నుండి పరిపాలించారు. వీటిల్లో ఏది కరెక్ట్ అనేది చూడాలి. కాకతీయులు మొదట చాళుక్యులకి సామంతులు, రైటే. 1వది రైటు. చాళుక్యులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు, ఇది కూడా రైటే. చోళులు రాజస్థాన్ నుండి పరిపాలించారు అనేది తప్పు. 1, 2 మాత్రమే రైటు. కాకతీయుల కాలంలో మోటుపల్లి ముఖ్యమైన పోర్టు. చోళుల కాలంలో గంగైకొండ చోళపురం రాజధాని. పాండ్యుల కాలం తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇందులో కూడా 1, 2 కరెక్ట్. 3వది తప్పు. రుద్రదేవుడు కాకతీయులను స్వతంత్రంగా చేశాడు. గణపతి దేవుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రతాపరావు రుద్రుడు చివరి కాకతీయ రాజు. ఈ 3 కూడా కరెక్టే. చోళులు శైవ మతాన్ని ప్రోత్సహించారు. పాండ్యులు జైన మతాన్ని మాత్రమే అనుసరించారు. కాకతీయులు శైవ మతాన్ని ప్రోత్సహించారు. ఇందులో సరైనవి ఏమిటంటే చోళులు శైవ మతమే, కాకతీయులు శైవ మతమే. పాండ్యులు కూడా శైవ మతమే, జైన మతం అన్నారు, అది తప్పు. 2వది తప్పు. చాళుక్యులు బాదామి కేంద్రంగా పరిపాలించారు. కాకతీయులు వరంగల్ కేంద్రంగా పరిపాలించారు. చోళులు మధుర కేంద్రంగా పరిపాలించారు. చాళుక్యులు బాదామి కేంద్రంగా పరిపాలించారు, కరెక్ట్. కాకతీయులు వరంగల్ కేంద్రంగా పరిపాలించారు, కరెక్ట్. చోళులు మాత్రం చోళులు మధుర కేంద్రంగా పరిపాలించారు అనేది రాంగ్. 1, 2 కరెక్ట్. కాకతీయులు భూమి పన్నుగా శిస్తు వసూలు చేశారు. చోళులు గ్రామ స్వయం పాలనా వ్యవస్థను కలిగి ఉన్నారు. పాండ్యులు బలమైన నౌకాదళాన్ని కలిగి ఉన్నారు. ఆన్సరు ఏది కరెక్ట్? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే. రామప్ప దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించబడింది. చోళుల కాలంలో బృహదేశ్వరాలయం, చాళుక్యుల కాలంలో మధురలోని ఆలయాలు నిర్మించారు. వీటిల్లో ఏది కరెక్ట్ అంటే 1, 2 కరెక్ట్. చాళుక్యుల కాలంలో మధుర అనేది రాంగ్. కాకతీయుల పతనానికి మాలక్ కాఫర్ దాడి కారణం. చోళులు ఢిల్లీ సుల్తానేట్ చేతిలో పతనమయ్యారు. పాండ్యులు ఢిల్లీ దాడులను ఎదుర్కొన్నారు. ఇందులో 1 మరియు 3 కరెక్ట్. చోళులు ఢిల్లీ సుల్తానేట్ చేతిలో పతనమయ్యారు అనేది రాంగ్. చోళులు విదేశీ వాణిజ్యంలో బలంగా ఉన్నారు. కాకతీయులు చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. చాళుక్యులు మోటుపల్లి పోర్టును అభివృద్ధి చేశారు. ఇది 3వది రాంగ్. 1, 2 కరెక్ట్. కాకతీయుల కాలంలో ప్రసిద్ధమైన చెరువు నిర్మాణ విధానం ఏమిటి? సముద్ర తీర పద్ధతి, ట్యాంకు, చెరువు వ్యవస్థ, నది మళ్లింపు, వర్షపు నీరు వదిలేయటం. చెరువు వ్యవస్థ. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ పెద్ద చెరువు ఏది? పాకాల చెరువు. పాకాల చెరువు ఏ జిల్లాలో ఉంది? వరంగల్. కాకతీయుల చెరువుల ప్రధాన ఉద్దేశం ఏమిటి? యుద్ధం, వ్యవసాయం, నీటిపారుదల, వాణిజ్యం, వినోదం. నీటిపారుదలకి. కాకతీయుల కాలంలో నీటి నిర్వహణకు ఉపయోగించే వ్యవస్థ ఏమిటి? చెరువు ఆధారిత వ్యవస్థ. కాకతీయుల కాలంలో భూమి పన్ను సాధారణంగా ఎంత శాతంగా ఉంది? 1/3 వంతు. కాకతీయుల కాలంలో భూమి పన్నుని ఏమని పిలిచేవారు? శిస్తు అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి కవి రచించిన రచన ఏమిటి? క్రీడాభిరామం. క్రీడాభిమానం రచయిత వినుకొండ వల్లభుడు. కాకతీయుల కాలంలో శాసనాలు ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి? తెలుగు. కాకతీయుల కాలంలో శాసనాల్లో ప్రధానంగా ఏమి ఉంటుంది? భూమి దానాలు మరియు పరిపాలనా వివరాలు. కాకతీయుల కాలంలో నీటి వనరులను ఎవరు నిర్మించారు? రాజులు మరియు స్థానికులు ఇద్దరు కలిసి. స్థానిక నాయకులు. కాకతీయుల కాలంలో చెరువులు ఎంతకాలం నీటిని నిల్వ చేయగలవు? ఏడాది పొడవునా. కాకతీయుల కాలంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి? చెరువుల వ్యవస్థ. కాకతీయుల కాలంలో కవులు ఎక్కువగా ఎవరి ఆస్థానంలో ఉండేవారు? రాజుల ఆస్థానంలో.
కాకతీయుల కాలంలో మోటుపల్లి ఎందుకు ముఖ్యమైంది? ఆలయం, వాణిజ్య పోర్టు, రాజధాని, కోట. ఆన్సర్ వాణిజ్య పోర్టు. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యం ఎవరి ద్వారా జరిగింది? మోటుపల్లి ద్వారా. కాకతీయుల కాలంలో నీటి వనరుల నిర్వహణ ఎవరు చూసేవారు? నాయకులు. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి ప్రధాన ఆధారం ఏమిటి? చెరువులు మరియు కాలువలు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ శిల్పం ఏది? రామప్ప దేవాలయం. కాకతీయుల కాలంలో గ్రామ పాలనలో ముఖ్యంగా కనిపించే ప్రత్యేక లక్షణం ఏమిటి? కేంద్ర పాలన పూర్తిగా మాత్రమే, స్థానిక స్వయం పాలన, విదేశీ పాలన, మత పాలన. ఆన్సరు స్థానిక స్వయం పాలన. కాకతీయుల కాలంలో నాయకుడు ఎవరు? భూమి దానం పొందిన సైనిక నాయకుడు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణానికి సంబంధించి శాసనాల్లో ముఖ్యంగా ఏమి కనిపిస్తుంది? భూమి దానాలు మరియు నీటి నిర్వహణ. కాకతీయుల కాలంలో వ్యవసాయం అభివృద్ధికి సహకరించ ప్రధాన కారణం ఏమిటి? చెరువులు మరియు ట్యాంక్ వ్యవస్థ. కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ ప్రధానంగా దేనికి సంబంధించినది? సైనిక భూమి వ్యవస్థ. కాకతీయుల కాలంలో భూమి పన్ను వసూలు శిస్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? భూమి ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. కాకతీయుల కాలంలో నీటి వనరుల నిర్వహణలో ట్యాంక్ వ్యవస్థ అంటే ఏమిటి? చెరువుల ఆధారిత నీటి వ్యవస్థ. కాకతీయుల కాలంలో ఆలయాలు ఏ విధంగా ఉపయోగపడేవి? ఆర్థిక మరియు సామాజిక కేంద్రాలు. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన ఆధారం ఏమిటి? మోటుపల్లి పోర్ట్. కాకతీయుల కాలంలో శాసనాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? భూమి దానాలు మరియు పరిపాలన నమోదు. కాకతీయుల కాలంలో పాకల చెరువు ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ నీటిని నిల్వ చేస్తుంది. ఇప్పటికీ. కాకతీయుల కాలంలో గ్రామ వ్యవస్థలో ప్రధాన అధికారం ఎవరిది? స్థానిక నాయకులు మరియు గ్రామాధికారులు. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూమి ఎవరి ఆధీనంలో ఉండేది? రాజు ప్లస్ నాయకులు. కాకతీయుల కాలంలో నీటి నిల్వ వ్యవస్థ ఎందుకు ముఖ్యమైనది? వ్యవసాయానికి జీవనాధారం. కాకతీయుల కాలంలో భూమి దానాలు ఎక్కువగా ఎవరికి ఇచ్చేవారు? నాయకులకు మరియు బ్రాహ్మణులకు. కాకతీయుల కాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన ఆధారం ఏమిటి? వ్యవసాయం. కాకతీయుల కాలంలో గ్రామాల్లో నీటి నిర్వహణ ఎవరు చూసేవారు? స్థానిక నాయకులు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఎవరి శ్రమపై ఆధారపడి ఉంటుంది? ప్రజలు. కాకతీయుల కాలంలో ఆలయాల ఆర్థిక పాత్ర ఏమిటి? ఆదాయ సేకరణ కేంద్రాలు. కాకతీయుల కాలంలో వ్యవసాయం అభివృద్ధికి చివరి ముఖ్య కారణం ఏమిటి? చెరువులు. రుద్రమదేవి కాకతీయుల రాజ్యంలో మహిళా పాలకురాలు. ఆమె కాలంలో కాకతీయులు పూర్తిగా విస్తరణ యుద్ధాలు చేశారు. ప్రధానంగా ఆమె అంతర్గత తిరుగుబాట్లను నియంత్రించింది. వీటిలో సరైనవి ఏమంటే, కాకతీయ కాలంలో రుద్రమదేవి మహిళా పాలకురాలు, 1వది కరెక్ట్. అలాగే ఆమె ప్రధానంగా అంతర్గత తిరుగుబాట్లను నియంత్రించింది. 1, 3 కరెక్ట్, 2వది లేదు. క్రింది వాక్యాలను పరిశీలించండి. రుద్రమదేవి గణపతి దేవుడి కుమార్తె. ఆమె కాలంలో కాకతీయ రాజ్యం స్థిరత్వం పొందింది. ఆమె కొత్త రాజధానిని నిర్మించింది. ఇందులో సరి అయినవి ఏవి అంటే, రుద్రమదేవి గణపతి దేవుడి కుమార్తె కరెక్ట్. ఆమె కాలంలో కాకతీయ రాజ్యం స్థిరత్వం పొందింది. ఈ 2 కరెక్ట్. 1, 2 కరెక్ట్. కింది వాక్యాలను పరిశీలించండి. రుద్రమదేవి నేరుగా యుద్ధాలు చేసింది. ఆమె కాలంలో సామంతుల తిరుగుబాట్లు ఎదురయ్యాయి. ఆమె పరిపాలన రక్షణాత్మక స్వభావం కలిగి ఉంది. ఇవి 3 కరెక్టే. కాదండు. రుద్రమదేవి నేరుగా యుద్ధాలు చేసింది అనేది రాంగ్. ఎందుకంటే ఆమె సామంతుల తిరుగుబాట్లు అని చేసింది, కానీ డైరెక్ట్ గా వేరే రాజ్యాలతో యుద్ధానికి వెళ్ళలేదన్నమాట. 2, 3 కరెక్ట్. రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఆమె అంతర్గత శాంతి కాపాడింది. ఆమె కాలంలో నాయంకర వ్యవస్థ కొనసాగింది. వీటిలో ఏది కరెక్ట్? 2 మరియు 3 మాత్రమే కరెక్ట్. కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించింది అనేది రాంగ్. రుద్రమదేవి కాకతీయుల చివరి పాలకురాలు. ఆమె తర్వాత ప్రతాపరుద్రుడు పాలించాడు. ఆమె పాలనలో వ్యవసాయం కొనసాగింది. ఇందులో 2, 3 మాత్రమే సరి అయినవి. ఆమె తర్వాత ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. ఆమె పాలనలో వ్యవసాయం కొనసాగింది. రుద్రమదేవి చివరి కాకతీయ పాలకురాలు అనేది రాంగ్. రుద్రమదేవి కాలంలో వరంగల్ కోట అభివృద్ధి కొనసాగింది. ఆమె కొత్త ఆలయాలు పెద్ద స్థాయిలో నిర్మించింది. ఆమె పరిపాలనలో భూమి పన్ను వ్యవస్థ కొనసాగింది. ఇందులో సరి అయినవి ఏవి అంటే, అన్ని సరి అయినవే. ఇవి అన్ని సరి అయినవే. రుద్రమదేవి తిరుగుబాట్లను అణచివేసింది. ఆమె విదేశీ దాడులను పూర్తిగా ఓడించింది. ఆమె రాజ్యం స్థిరత్వం కోసం పనిచేసింది. ఇందులో సరి అయినవి ఏవి? 1 మరియు 3 సరైనవి. రుద్రమదేవి తిరుగుబాట్లను అణచివేసింది. అలాగే ఆమె రాజ్యం స్థిరత్వం కోసం పనిచేసింది. ఈ 2 కరెక్ట్. 2వది ఏంటంటే, విదేశీ దాడులను పూర్తిగా ఓడించింది అనేది రాంగ్.
క్రింది వాక్యాలను పరిశీలించండి. రుద్రమదేవి పాలనలో కాకతీయులు బలహీనపడ్డారు. ఆమె కాలంలో పరిపాలన కొనసాగింది. ఆమెకు సామంతుల సహకారం లభించింది. ఇందులో ఆమె కాలంలో పరిపాలన కొనసాగింది కరెక్టే. ఆమెకు సామంతులు సహకరించారు. 2, 3 కరెక్ట్. 1వ రాంగ్. రుద్రమదేవి కాలంలో చెరువుల వ్యవస్థ కొనసాగింది. ఆమె కొత్త నీటి ప్రాజెక్టులు పూర్తిగా ఆపేసింది. వ్యవసాయం ప్రధాన ఆర్థిక ఆధారం. రుద్రమదేవి కాలంలో చెరువుల వ్యవస్థ కొనసాగింది కరెక్టే. వ్యవసాయం ప్రధాన ఆర్థిక ఆదాయం కరెక్టే. కొత్త నీటి ప్రాజెక్టులను పూర్తిగా ఆపేసింది అనేది తప్పు. 1, 3 కరెక్ట్. రుద్రమదేవి కాలంలో కాకతీయులు స్థిరత్వ దశ. ఆమె కాలం పూర్తిగా పతన దశ. ఆమె తరువాత ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. ఇందులో 1, 3 కరెక్ట్. ఏంది? రుద్రమదేవి కాలం స్థిరత్వ దశ, అలాగే ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. ఆమె కాలమే పూర్తిగా పతన దశ అనేది రాంగ్ అనమాట. 1, 3 కరెక్ట్. ఇవి కాకతీయులను గురించి బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.